హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో హల్వా చేయబోతున్నానండి. అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇది గోధుమ రవ్వ అండి, అంటే లావుగా ఉంటుందండి. మనకు జనరల్ స్టోర్లలో బాగా దొరుకుతుంది దొడ్డు గోధుమ రవ్వ, అంటే దాంతో చేస్తున్నానండి. చాలా హెల్దీ అండి ఈ రవ్వ. ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను గోధుమ రవ్వని. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. 1:2 చొప్పున పాలు నీళ్లు కలిపి వేసినానండి. ఇలా ముందు ఈ రవ్వను ఉడికించుకున్న తర్వాత దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర బాగా ఉడికిన తర్వాతనే మనము బెల్లంతో చేస్తున్నానండి నేను. ఇలా బెల్లం వేసుకోవాలండి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. దీంట్లో ఏమీ ఇసుక, రాళ్ళు అలాంటివి ఏమి ఉండదండి. బాగా ఉంటుంది ఇది. ఒక గ్లాస్ వేసుకున్నానండి. రవ్వ ఎంత తీసుకుంటామో బెల్లం అంతే తీసుకున్నాను. ఇలా వేసుకొని బెల్లం కరిగినంత వరకు వేడి చేసుకోవాలండి. ఇలా బాగా కరిగిన తర్వాత ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇలా ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం వలన హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. మన రవ్వ కేసరి లాగానే ఇది కూడా ఈ గోధుమ రవ్వతో ఇలా చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుందండి. తర్వాత ఇలాచీ పౌడర్ని వేస్తున్నానండి. అదే యాలక బుడ్డల పొడిని వేస్తున్నానండి. ఇలా వేసి కలుపుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది, హెల్త్కు చాలా మంచిదండి. తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నానండి. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఇది చాలా మంచిదండి, అందరూ చేసుకోవచ్చండి. పిల్లలకు బాగా మంచిదండి. ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముక్కల కిందగా కోసుకున్నానండి. మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేపుగా చేసుకొని ముక్కలుగా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇలా చేసి పిల్లలకి పెట్టండి, మంచిదండి. ఇప్పుడు వచ్చేది నవరాత్రులు కదండి. ఇలా బెల్లంతో చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి. ఇది చాలా బాగా ఉంటుందండి, మనకి హెల్త్కి కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా చేసుకొని పైన మనము పక్కన కొన్ని తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా చేసుకోవచ్చండి. చేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవచ్చండి. చూడండి, అన్ని ముక్కలుగా చేసినాను. తర్వాత అన్ని ఒక్కొక్క ముక్కని తీసుకొని పెడుతున్నానండి. చూడు ఎంత బాగా వచ్చినాయండి. సేమ్ మనకు రవ్వ బిళ్ళల్లాగానే వచ్చినాయండి, కేసరి లాగానే. ఇలా గోధుమ రవ్వతో చేసుకోండి. హెల్దీగా ఉంటుంది, స్వీట్ తిన్నట్లు ఉంటుందండి. షుగర్ లేకుండా బెల్లం వాడినాము. మనకు అన్ని హెల్దీ ఫుడ్సేనండి వాడిండేది. కాబట్టి ఏం భయం లేకుండా అందరూ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వచ్చే నవరాత్రులలో ఇదొక రోజు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి. చాలా మంచిదండి.